తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేవలం 60 నిమిషాలు, అవును, ఒక్క గంటలోనే 276 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి అంటే మీరు నమ్ముతారా? ఇదేదో సినిమా స్టోరీ కాదు, మన కళ్ళ ముందు బంగారం మార్కెట్లో జరిగిన పెను విధ్వంసం. జేబులో డబ్బులున్న వాడి దగ్గర నుంచి ఇంట్లో బంగారం దాచుకున్న సామాన్యుడి వరకు అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ బ్లాక్ థర్స్డే అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు బంగారం ధరలు ఎందుకు ఇంతలా పతనమయ్యాయి? దీని వెనక పెద్ద కుట్ర ఏమైనా ఉందా? ఈ విషయాలు తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధర గురువారం రాత్రి గడియారంలో ముళ్ళు 8 గంటల 14 నిమిషాల దగ్గర ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. సరిగ్గా రాత్రి 9 గంటల 14 నిమిషాల కల్లా, అంటే గంట వ్యవధిలోనే బంగారం విలువ 8% పడిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఏకంగా $3 ట్రిలియన్, అంటే సుమారు 276 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. చరిత్రలో ఇంత పెద్ద కుదుపును ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు నిపుణులు. అసలేం జరిగింది? దీనికి ప్రధాన కారణం అమెరికా అలాగే ఇరాన్ మధ్య ఉన్న యుద్ధ భయాలు అని కొందరు అంటున్నారు. యుద్ధం వస్తే అందరూ సేఫ్టీ కోసం బంగారం కొంటారు కదా, మరి ధర ఎందుకు తగ్గింది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇది కేవలం మార్కెట్ పడిపోవడం కాదు, తెర వెనుక ఏదో పెద్ద మ్యానిపులేషన్ లేదా ఒక కుట్ర జరుగుతోందనే అనుమానాలున్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. వెండి ధర కూడా ఒక్క నెలలోనే 50% పెరిగి అంతే వేగంగా పడటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుందని చెప్తున్నారు. కానీ ఒక్క నిజం మనం ఇక్కడ గ్రహించాలి. పేపర్ కరెన్సీ అంటే డబ్బు మీద నమ్మకం పోతున్నప్పుడు దేశాలు అలాగే పెద్ద పెద్ద బ్యాంకులు నమ్ముతున్నది కేవలం బంగారాన్ని. అమెరికా దగ్గర 8,000 టన్నుల బంగారం ఉంటే మన భారతదేశం దగ్గర కూడా 800 టన్నులకు పైగా బంగారం రిజర్వులో ఉందని కొన్ని రికార్డులు చెప్తున్నాయి. అంటే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలు ప్రమాదంలో పడితే బంగారమే మనల్ని కాపాడే కవచమని అర్థమవుతుంది. జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నాయి. చివరిగా ఒక మాట, గంటలో 276 లక్షల కోట్లు పోయాయంటే సామాన్యులం మనమెంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అనేది పక్కన పెడితే ప్రపంచంలో జరుగుతున్న ఈ మార్పులు మీ వంటింటి బడ్జెట్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో విశ్లేషణ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అట్లాగే షేర్ చేయండి.